హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. జామ పండు దీనిని ఇష్టపడని వారు దాదాపు ఉండకపోవచ్చు. మనలో చాలా మంది జామ పళ్ళతో తీపి జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పల్లెటూరులో పుట్టి పెరిగిన వారికి ఆ మధుర జ్ఞాపకాలు ఎక్కువ. మన పెరట్లో జామ చెట్టు ఉన్నా వేరే వారి చెట్టు మీద జామ పళ్ళు దొంగలించి తినడం ఉండే ఆ సరదానే వేరు. ముఖ్యంగా ఈ పనులు వేసవి సెలవుల్లోనే చేసేవారు. ఈ జ్ఞాపకాలకు చిలిపి పనులకు కాసేపు పక్కన పెడితే జామ పళ్ళలో అనేక పోషకాలుంటాయి. అసలు కొందరు వైద్యులైతే యాపిల్ పళ్ళ కన్నా జామ పళ్ళను తినమని సలహా కూడా ఇస్తున్నారు. ఆశ్చర్యంగా అనిపించినా అది నిజమే. మరి జామ పళ్ళలో ఎలాంటి పోషకాలు ఉంటాయి, వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి ఇప్పుడు చూద్దాం. జామ పళ్ళను కొందరు బాగా పండిన తర్వాత తినడానికి ఇష్టపడితే కొందరు దూరగా ఉన్నప్పుడు తినడానికి ఇష్టపడతారు. బాగా ముగ్గినవి ఎక్కువగా తింటే జలుబు చేసే అవకాశం ఉంటుందని పెద్దలు అంటారు. కానీ అందరికీ అలా జలుబులు చేసే ప్రమాదం ఉందని కూడా చెప్పలేం. ఇక జామకాయలు మన దేశంలో కంటే కూడా మధ్య అమెరికాలో ఎక్కువగా కాస్తాయని కొందరు అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ఈ జామ చెట్లు అన్ని వాతావరణాలను తట్టుకొని ఉండగలుగుతుంది. ఎండ వాతావరణంలోనైనా చక్కగా కాయలు కాస్తుంది. అంతేకాదు సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంటాయి. కాబట్టి జామ పంట పండించే రైతులకు ఇది కలిసొచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు మనం. జామకాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని అధికంగా తినడం వల్ల ఆకలి తీరుతుందని తప్ప శరీర బరువు అయితే పెరగదని చెప్పుకోవచ్చు. పైగా జామ పళ్ళల్లో విటమిన్లు మినరల్స్ ఉంటాయి కాబట్టి మన శరీరానికి మేలు చేస్తాయి. కాబట్టి జామకాయలు మన జీర్ణక్రియ చక్కగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. కాబట్టి జామ పళ్ళు జామకాయలు ఎంత ఎక్కువగా తింటే అంత మంచిదని అంటున్నారు. జామ పళ్ళు ఎక్కువగా తినడం వల్ల మలబద్ధ సమస్య మటుమాయం అవుతుందని, మన శరీరానికి రోజు మొత్తంలో అవసరమయ్యే ఫైబర్లలో 12% ఫైబర్ కేవలం ఒక జామకాయ తినడం వల్ల లభిస్తుందట. కేవలం జామకాయలు మాత్రమే కాదు, జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేవలం జామ పళ్ళే కాదు, జామ ఆకుల వల్ల కూడా మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. జామ ఆకుల రసం తాగడం వల్ల మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. డయాబెటీస్ తో బాధపడే వారికి ఇది చాలా మేలు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే బాగా కలిసి వస్తుంది. ఓ 4 జామ ఆకుల్ని నీటిలో 10 నిమిషాలు ఉడికించి ఆ నీటిని తాగితే మంచిది. ఈ నీరు రుచిగా ఉండకపోవచ్చు కానీ మన హెల్త్ కి చాలా మంచి చేస్తుంది. ఇక జామ ఆకుల టీ తయారు చేసుకోవడం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో జామ ఆకుల టీ ప్యాకెట్లు కూడా మనకు దొరుకుతాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే జామ ఆకులలో క్యాన్సర్ ను నిరోధించే గుణాలున్నాయి. క్యాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా జామ ఆకులు బాగా పనిచేస్తాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం 6 టీవీ.